నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను కిట్టు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరి. ఈ అఘోరి గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఈ అఘోరి కాన్సెప్ట్కి ఫౌండర్ అయిన హిండ్రామ్ బాబా గారు చెప్పిన ఒక బుక్ అయితే ఉంటుంది అనమాట. ఇది వివేక్ సర్లో ఉంటుంది. బట్ ఇక్కడ చూసుకుంటే ఈ బుక్ ప్రకారం మనం చూసుకుంటే అఘోరి కింద లెక్కలోకి రాదు ఆ బుక్ ప్రకారం చూసుకుంటే. అండ్ ఏంటంటే ఆ బుక్లో ఉన్నవి ఏంటంటే బంధాలు, బంధుత్వాలు అండ్ మనకు తెలిసినటువంటి ఇవేవైతే జలసి ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ వదులుకున్న వారే అఘోరి అని ఆ బుక్లో అయితే ఉంటుంది. కానీ ఇవన్నీ ఉన్నా కూడా నేను అఘోరిని అని చెప్పుకుంటూ, అదేవిధంగా అఘోరి అని చెప్పిన తర్వాత కూడా ఆమె మహిళ అని చెప్పుకోవడం జరిగింది, నాకు పీరియడ్స్ వస్తాయని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు అమ్మాయిలు ఎందుకు పెళ్లి చేసుకుంటారండి, పెళ్లి చేసుకొని సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తారని కూడా చెప్పుకోవడం జరిగింది. ఆవిడే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే నాకు మంత్రాలు వస్తాయి, నాకు పూజలు వస్తాయి అని చెప్పేసి కొంతమందిని మోసం చేయడం కూడా జరిగి 10 లక్షల రూపాయల డబ్బులు తీసుకోవడం కూడా జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే ఒక అబ్బాయిగా ఉన్నటువంటి వ్యక్తి అమ్మాయిగా మారిన తర్వాత అఘోరా నుంచి అఘోరిని అయింది. అఘోరిని అయిన తర్వాత మళ్ళీ పెళ్ళేంటి, అసలు అఘోరాలు పెళ్లి చేసుకుంటారా, అసలు ఆయన జెండర్ చేంజ్ చేసుకున్న తర్వాత ఒక అమ్మాయిల మీద ఫీలింగ్స్ వస్తాయా, ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు ట్రాన్స్ కమ్యూనిటీ తెలంగాణ చైర్మన్ చంద్రముఖి గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. హలో మేడం. నమస్తే. అసలు మీరు వినే ఉంటారు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే చాలా సంచలనంగా మారిన విషయం ఇది. అసలు ఒక ట్రాన్స్ కమ్యూనిటీ అంటే ఒక అబ్బాయి నుంచి అమ్మాయిగా మారినటువంటి వ్యక్తికి అమ్మాయిల మీద ఫీలింగ్స్ వస్తాయంటారా? అసలు ముందు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, క్షమించాలి. ట్రాన్స్ మహిళగా మారే వాళ్ళకి ఎవరికైనా ఫస్ట్ నుంచి అమ్మాయిలాగే ఉండి అమ్మాయిలాగా బ్రతకాలని, అమ్మాయిలాగా అయ్యేవాళ్ళు మాత్రమే ట్రాన్స్ మహిళలు హిజరాలుగా గుర్తిస్తాం మనం వాళ్ళని. మరి ఇక్కడ ఈ అఘోర గారు చూసుకుంటే 2 సంవత్సరాల ముందు మీసాలు, గడ్డాలు, జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్ల మీద తిరిగారు. అది నాకు ఈ మధ్య నేను చూశాను. అండ్ తను ఫస్ట్ వచ్చినప్పుడు నేను మహిళని అని చెప్పారు. అండ్ తర్వాత నేను ట్రాన్స్ మహిళని అని చెప్పడం జరిగింది. తను మహిళో, ట్రాన్స్ మహిళో లేకపోతే పురుషుడో అనేటువంటి క్వశ్చన్ మార్క్ తనకే ఉంది. అండ్ ఈ క్వశ్చన్ మార్క్స్ అన్నిటికీ చూసే ప్రేక్షకులకు నేను ఏం చెప్తున్నాను అంటే, మగవాళ్ళు ఎవరైతే బై బర్త్ ట్రాన్స్జెండర్స్ కాకుండా ఎవరికైతే వాళ్ళ జెండికల్ పార్ట్స్ తీసేయాల్సి వస్తుందో వాళ్ళని ఇమాస్కులేటెడ్ మెన్ అంటారు. ఇమాస్కులేటెడ్ మెన్ అంటే, ఇమాస్కులేషన్ అంటే ఏంటంటే ఆ పార్ట్స్ వల్ల తన బాడీలో ఏదో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి సర్జరీ చేసి తీసేస్తారు. అలా తీయించుకున్నటువంటి వ్యక్తి ఏమో అని నేను అనుకుంటున్నాను ఒక రకంగా. అండ్ ఇంకొక రకంగా ఏంటంటే, మనం ఒక 100, 200, 300 సంవత్సరాల క్రితం వెళ్తే రాజులు కొంతమంది వాళ్ళ రాణి దగ్గర ఉండడం కోసము మంచి మగవాళ్ళని, బలశాలులని, వాళ్ళకు ఉన్నటువంటి మెయిల్ పార్ట్ని కట్ చేసి అక్కడ నించోబెడతారు. వాళ్ళని ఒక రకంగా ఇమాస్కులినేటెడ్ మెన్స్ అని చెప్తారు. ఈయన ఇమాస్కులినేటెడ్ మ్యాన్ అయ్యి ఉంటాడు ఫస్ట్ నాకు తెలిసి. అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేయించుకొని ఉంటాడు. ముందుగా చెప్పాలంటే పిచ్చి మనిషి, పిచ్చివాడు, పిచ్చోడి చేతిలో రాయిని చూసి ఇంతమంది జనాలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి తను ఏం చేస్తున్నాడో తనకు తెలీదు. పీరియడ్స్ గురించి మాట్లాడడం జరిగింది. నేను ఒక ట్రాన్స్ మహిళని అని లిప్స్టిక్లు పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ట్రాన్స్ మహిళ అయి ఉంటే ట్రాన్స్ మహిళలు కానీ, ట్రాన్స్ విమెన్స్ కానీ, మీ భాషలో ట్రాన్స్ జెండర్స్కి ఒక సపరేట్ పద్ధతి కానీ, మా కమ్యూనిటీలోకి వచ్చిన వాళ్ళు ఎవరు, మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎవరు అనేది మాకంటూ కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. ఆ సిస్టమ్స్లో ఎక్కడ కూడా ఈ అఘోరి బాబా గారు లేరు. ఇప్పుడు ఆయన అఘోరి బాబా అనాలా లేకపోతే అఘోరి మాత అనాలా అనేది ఆయనే స్పష్టంగా చెప్పుకోలేకపోతున్నాడు. కాబట్టి ఆయన ముందైతే నేను ఒకటి చెప్తున్నాను, తను ట్రాన్స్ మనిషి మాత్రం కాదు. నేను మళ్ళీ చెప్తున్నానండి, చీరలు కట్టుకున్న వాళ్ళందరూ హిజ్రాలు కాదు, ట్రాన్స్ మహిళలు కాదు. సర్జరీ చేయించుకున్న ప్రతి ఒక్కరు కూడా హిజ్రాలు కాదు. కొంతమంది మగపిల్లలకి డాక్టర్లే సర్జరీ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ అంగం దగ్గర వాళ్ళకి ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం వల్ల వాళ్ళు చచ్చిపోతారు కాబట్టి వాళ్ళకి ఇమాస్కులేషన్ చేస్తారు. అలాంటి వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ట్రాన్స్జెండర్స్ అంటే ఎలా? ఇప్పుడు ట్రాన్స్ అంటే అఘోరిని మీరు ట్రాన్స్జెండర్ కింద లెక్కారంటే అస్సలు లెక్కేయను. నేను లెక్కేయకపోవడానికి కారణం ఏంటంటే, ట్రాన్స్జెండర్స్ అంటే గురువులు, శిష్య పరంపర, మాకంటూ కొన్ని రీతులు ఉంటాయి, మాకంటూ కొన్ని సిస్టమ్స్, డూసు డోంట్స్ ఉంటాయి. మీరు బాగా గమనించండి, అఘోరీల్లో కాకుండా ఎంతోమంది సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళు హిజ్రాలు లేరా మా కమ్యూనిటీలో? నార్త్ సైడ్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమన్నా సన్యాసం తీసుకొని ఉన్నారు తప్ప వాళ్ళేం అఘోరీలుగా లేరు.
అఘోరీ ఈజ్ డిఫరెంట్ అండ్ సన్యాసం ఈజ్ డిఫరెంట్, కానీ రెండు ఒకటే దోవలో ఉంటాయి. బట్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్, ఇందాక మీరు అన్నట్లు నాకే కాదు చాలా మందికి ఇది అడగచ్చో లేదో నాకు తెలియదు, అడగండి. బట్ అడుగుతాను. ఏంటంటే ఇట్లా జెండర్ చేంజ్ చేసుకున్న వారికి పీరియడ్స్ అనేవి వస్తాయా? రావండి. మరి పీరియడ్స్ వస్తాయని మీడియా ముఖంగా ఆవిడ చెప్పడం జరిగింది. అదే చెప్తున్నాను కదా, పిచ్చోడి చేతిలో రాయి ఉన్నప్పుడు 10 చెప్పినప్పుడు అద్దాల మేడ మీద కూర్చున్న వాళ్ళు అందరూ నమ్ముతారు కదండి. ఇక్కడ అదే జరిగింది. పీరియడ్స్ ఎవరికి వస్తాయి? ఇంటర్సెక్స్ పీపుల్కి వస్తాయి. ఇంటర్సెక్స్ పీపుల్కి పీరియడ్స్ వస్తాయి. అండ్ నిన్నో మొన్న నేను ఇంకెక్కడో చూశాను, ఓన్లీ టాయిలెట్ పోసుకోవడానికి మాత్రం ఒక చిన్న రంధ్రం పెట్టారు, తనేమి ఆడది కాదు అని చెప్పి ఒక అతను మాట్లాడుతున్నారు కొన్ని ప్లేసెస్లో. ఇంకొక అతను నవ్వుకుంటున్నారు పక్కన కూర్చొని. అసలు మీకు హిజ్రాల సర్జరీల గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారండి? హిజ్రాల సర్జరీస్ కొన్ని వేల రకాల సర్జరీస్ ఉన్నాయి. దాయ నిర్వాణం చేస్తారు, సెక్షువల్ రిసైన్మెంట్ సర్జరీ చేస్తారు, పెరిటోరియం సర్జరీ చేస్తున్నారు, సిగ్మైడ్ సర్జరీ చేస్తున్నారు, ఎస్ఆర్ఎస్ చేస్తున్నారు, ఎన్నో రకాల సర్జరీస్ ఉన్నాయి. తను చేయించుకున్న సర్జరీ ఏంటో తనని అడగాలి కదా. ఓకే, ఇదే అంశం గురించి మనతో ఇంకా మరింత సమాచారం కూడా మనం తెలుసుకుందాం. మనతో పాటు జూమ్ కాల్లో లైలా గారు కూడా జాయిన్ అవుతారు. లైలా గారు నమస్తే అండి. లైలా గారు నమస్తే అండి. మమ్మీ పాంపడితే అసలు ఏంటి ఈ అఘోరీ విషయం గురించి మీరు కూడా ఇదివరకు మీడియా ఛానళ్లలో ఈరోజు మాట్లాడడం కూడా జరిగింది. అసలు మీరు ఏమంటారు లైలా గారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఇంతకుముందు చంద్రముఖి గారు అన్నట్టుగా అసలు ఈ అఘోరీ టాపిక్ ను మాట్లాడాలంటే మాకు ఇష్టంగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఈ అఘోరికి మాకు ఏంటి సంబంధము? అసలు ఈ అఘోరి అసలు ట్రాన్స్ ఏంటి, తన పద్ధతి ఏంటి, తన మాట ఏంటి, తన విధానాలు ఏంటి, తనకు మాకు పోలికలు ఏంటి? మన మీడియాలు, సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ మీడియా కావచ్చు, తన ఇంటర్వ్యూలల్లా తనని తన అంగము లేకపోవడం వలన తనని ట్రాన్స్ అని పబ్లిసిటీ చేసాము, లేదా మనం మాట్లాడే క్రమంలో ట్రాన్స్ అనే పదాన్ని వాడడం వలన తనను మాలాగా చూడడము, మమ్మల్ని మా ట్రాన్స్జెండర్ అఘోరి అఘోరి అని చెప్పడము. అఘోరి అనగానే అసలు ఈ అఘోరికి ఆడతనం ఎక్కడిదండి? ఇప్పుడు మనం చూస్తున్న స్టోరీస్ చూస్తే మా ట్రాన్స్ కమ్యూనిటీలో ట్రాన్స్ మహిళగా మారిన వాళ్ళం ఎవరివైనా సరే మా మనసు, మా శరీరము, మా ఆలోచన ప్రతిదీ ఒక అమ్మాయి లాగా ఉంటుంది. ఈ అఘోరి లాగా అసలు ఎలాంటి సంబంధాలు మాకు ఉండవు. అందుకే ట్రాన్స్ మహిళ కానే కాదు అఘోరి. ఈ అఘోరి గురించి మాకు పోల్చి చెప్పడం అనేది ఫస్ట్ తగ్గించాలనేది నా ఫస్ట్ రిక్వెస్ట్. ఇంకోటి, ఈ అఘోరి మొదటి నుంచి దాని మాటలు అబద్ధాలే. చంద్రముఖి గారు అన్నట్టు అది పిచ్చి అనడం, మా పిచ్చోడు కాదు, ఒక సైకో అని మాట్లాడడం కరెక్ట్ అవుతుందేమో. తనకు ఒక సైకో లాగానే బిహేవ్ చేస్తున్నాడు. మొదట్లో చూసుకుంటే నేను అమ్మాయిని అని చెప్పుకున్నాడు. నాకు పీరియడ్స్ వస్తాయి, పీరియడ్ వచ్చిన టైంలో ఎక్కడో ఉంటాను, శ్మశాన వాటికలో ఎక్కడో మూలకుంటాము, ఎట్లా జీవనం చేస్తామని చెప్పాడు. అసలు నేను భోజనమే చెయ్యను, నేను తినడం అనేది ఎప్పుడో ఒకసారి వీక్లీ వన్స్ ఎక్కడో శ్మశాన వాటికలకు పోయి ఎక్కడో చిన్న పీస్ దొరికితే అవి తీసుకొని అంటే డెడ్ బాడీకి సంబంధించిన పీస్ తింటాను అని, ఎక్కడో శ్మశానంలో పంటానని ఏదేదో స్టోరీలు చెప్పాడు. ఏదన్నా ఒకటి నిజం ఉందా? తన ఛానల్లో, తన ఇన్స్టాగ్రామ్ లో తనే నేను చపాతీలు చేస్తున్నాను, ఆలుగడ్డ కూర చేస్తున్నాను అని కూడా పెట్టాడు. అన్ని పెట్టేస్తున్నాడు. తినేది మన దున్నపోతులాగా మెక్కేది మనము ఇన్స్టాలలో చూస్తున్నాము, మీడియాలలో చూస్తున్నాము. వాడు ప్రతిదీ కూడా తను హైలైట్ చేసుకునే ప్రయత్నమే చేశాడు. దానికి తోడుగా మన మీడియా కూడా తన పదే ఇంటర్వ్యూస్ చేయడము, హైలైట్ చేయడము, పబ్లిసిటీ అవ్వడము. అది ఏమంటే చినికి పెద్ద వాన అయినట్టుగా వాడి ఈ సొసైటీలో తిరుగుతూ గుళ్ళ దగ్గరికి వెళ్ళాడు, రాష్ట్రాల అంటే స్టేట్ గవర్నమెంట్ తిట్టాడు, పోలీస్ డిపార్ట్మెంట్ తిట్టాడు, జనరల్ పాపులేషన్ తిట్టాడు, రకరకాల బూతులు తీరుతున్నా సరే ఏ గుడికాడికి పోయి తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించినా ఏదో అఘోరి మాత అన్న కోణంలో ఆలోచించి ఎవరు ఏం చేయలేదు. కానీ ప్రస్తుతం వాడు చేస్తున్నదని చూస్తే సొసైటీ కాదు, ప్రతి ఒక్కరం కూడా వ్యతిరేకిస్తున్నాం. అసలు అఘోరి అనడం కాదు, అఘోరి మాత అన్నది మన ఒక సైకో లాగా చూడాలి. వాడు ఎక్కడ కూడా అఘోరి తత్వంతో లేడు. అఘోరి మన మాటలల్లో కాదు, మన చేతలల్లో కాదు, మన ఏ విధానంలో కూడా అఘోరి తత్వము లేదు, అసలు ఆడతనము లేదు. వాడు ట్రాన్స్ అస్సలే కాదండి. ఈ సొసైటీ గానీ చట్టాలు గానీ వెంటనే వాడిని శిక్షించాలి. కాకపోతే లైలా గారు, ఇక్కడ అందరికీ ఉన్నటువంటి మెయిన్ ఒక అనుమానం ఏంటంటే అఘోరి వెనకాల కూడా, అంటే అఘోరి ట్రాన్స్ కమ్యూనిటీ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తుందని కూడా చాలామంది ప్రజలు అంటున్నారు. అఘోరి వెనకాల కూడా, అంటే ఇక్కడ సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ట్రాన్స్ కమ్యూనిటీ కాకపోయినా కూడా నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి ట్రాన్స్ కమ్యూనిటీ ఆయనకు సపోర్ట్ చేస్తుంది అనే ఒక ఆరోపణ కూడా ఉంది. దీని గురించి మీరేమంటారు? వచ్చే అబద్ధం అండి అది. మా ట్రాన్స్ కమ్యూనిటీ ఎవరు కూడా ఇలాంటి వ్యక్తికి అసలు సపోర్ట్ చేయరు. స్టార్టింగ్ లో
అఘోరి గురించి మన తెలుగు రాష్ట్రాల్లో డిస్కస్ చేస్తున్నప్పుడు నేను తన గురించి సపోర్టింగ్ వాయిస్ చేశాను, కొన్ని ఛానళ్లలో నేను మాట్లాడాను. ఎందుకు అంటే జెండర్ బేస్డ్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఈ ట్రాన్స్జెండర్లు అఘోరి ఎందుకు కాకూడదు, ట్రాన్స్జెండర్ వ్యక్తి అయినంత మాత్రాన అఘోరిగా ఉండకూడదా, వేరు వేరు ఫీల్డ్లలో ఉండకూడదా, మన బ్రతకడానికి రైట్స్ లేవా అన్న కోణంలో మేము మాట్లాడాం. కానీ అప్పుడు అఘోరి జెండర్ గురించి చర్చ జరుగుతున్నప్పుడు, జెండర్ గురించి రకరకాల ప్రశ్నలు వేస్తున్నప్పుడు అది కరెక్ట్ కాదు అని మేము మాట్లాడినాం. కానీ అఘోరిని ఇప్పుడు చేస్తున్న విధానానికి, అఘోరి తెలుగు రాష్ట్రాలలో ప్రవర్తిస్తున్న విధానానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ట్రాన్స్ కాదు, ఏ రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్ కూడా, ఏ ఇజ్రా కమ్యూనిటీ కూడా తనకి సపోర్ట్ చేయదండి. ఎక్కడ కూడా తనకు ఏ ఇజ్రా కమ్యూనిటీతో కూడా సత్సంబంధాలు లేవు. ఇది మేము ధైర్యంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే మా కల్చర్ కున్న గొప్పతనం అలాంటిది. మా కల్చర్ లో తప్పుని ఎట్లాగైతే ఖండిస్తామో, బతకడానికి ఎన్ని కండిషన్లు వెతుకున్నామో, ఈ సొసైటీలో మేము కూడా సమానంగా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మేము కొన్ని కట్టుబాట్లతోనే ఇప్పుడిప్పుడు దగ్గర అవుతున్నాం సొసైటీకి. ఇలాంటి వ్యక్తులకు మేము ఎక్కడ కూడా సపోర్ట్ చెయ్యరు. మా కల్చర్ లో అదే లేనే లేదు. అసలు మా కల్చర్ లో అదొక భాగం కాదు. ఎవరు కూడా సపోర్ట్ చేయరండి. అందరూ కూడా సొసైటీలో అందరూ అర్థం చేసుకోవాల్సింది అదే చెప్తున్నాము. అందరూ కూడా తన ఏదో ట్రాన్స్జెండర్ వ్యక్తి, ట్రాన్స్ మహిళ అని వాళ్ళని సింపతిగా చూస్తున్నారో లేకపోతే ఇంకే కోణంలో చూస్తున్నారు. కానీ అఘోరి వాడు శ్రీనివాస్ అనే వ్యక్తి, అఘోరిగా చెప్పబడే శ్రీనివాస్ అనే వ్యక్తి అసలు ట్రాన్స్జెండర్ వ్యక్తినే కాదు. సొసైటీ ఇది ఫస్ట్ అర్థం చేసుకోండి, చట్టం కూడా అర్థం చేసుకోండి. మీడియా ఫ్రెండ్స్ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, వాడు ఆ ట్రాన్స్జెండర్ వ్యక్తి కానే కాదు.